వెల్కమ్ టు N45 న్యూస్. పెద్దపల్లి జిల్లా ఆర్థికంగా వెనుకబడిన దళితులకు అండగా ఉంటా ఎమ్మెల్యే విజయ రమణారావు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన దళితులకు అండగా ఉంటారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మాజీ కౌన్సిలర్ ఈర్ల స్వరూప సురేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్ఎస్ గార్డెన్లో మాదిగ ఆత్మీయ ఘన సన్మానోత్సవానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం మాదిగల సంక్షేమాన్ని మరిచి రాజకీయంగా మాదిగలను ఉపయోగించుకుందని విమర్శించారు. సహజ సంపదను దోచుకుని కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. తనకు వ్యాపారం లేవని, పూర్తి సమయాన్ని నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తామని వారు తెలియజేశారు. దళిత కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా 100 రోజుల్లో పూర్తి చేస్తామని, కరెంటు బిల్లులు ఎవరూ కట్టవద్దని స్పష్టం చేశారు. అనంతరం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, దళిత జాతి నా పట్ల చూపెడుతున్న ప్రేమకు దాసోహమయ్యాను అని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో వీరోచిత త్యాగాలకు పాల్పడిన ఈర్ల సురేందర్ త్యాగానికి తగిన ప్రాధాన్యత పార్టీ పరంగా లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. తదుపరి విజయ రమణారావుతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను సభ్యులు సన్మానించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ గోపగాని సారయ్య గౌడ్, పెద్దపల్లి మాజీ ఎంపీపీ సందనవేణ రాజేందర్, దళిత ఉద్యోగుల మాతంగి శ్రీనివాసరావు, అడ్లూరి చంద్రశేఖర్, కుక్క నారాయణ, అక్కపాక తిరుపతి, పెరక రాజేశం, పెరక రామస్వామి, జనగామ శ్రీధర్, మడిపల్లి శంకరయ్య, శోభ, పెరక రామస్వామి, వడ్డేపల్లి మల్లేష్, ఈర్ల రవీందర్, మాచర్ల వైకుంఠం, కౌన్సిలర్లు నోగిళ్ల మల్లయ్య, బూతగడ్డ సంపత్, శ్రీమన్నారాయణ, బొడ్డుపల్లి శ్రీనివాస్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. స్టేషన్ గణాపూర్ సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలి. కడియం సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుండటంతో వారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. స్టేషన్ గణాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గణాపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి అన్నారు. ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. విధి నిర్వహణలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఇక ముందు జరగబోయే సర్వసభ్య సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. స్టేషన్ గణాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు మెరుగైన వైద్యం అందించి ప్రసూతి సంఖ్యను పెంచాలన్నారు. అనంతరం పదవి ముగియనున్న సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల కోఆప్షన్ సభ్యులు, ఎంపీడీఓ, స్థానిక ఎంఆర్ఓ మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. కొత్తగూడెం ఉత్తమ సేవలు అందిస్తున్న జీసీడీఓ అలివేలు మంగతాయారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రగతి మైదాన్లో జరిగిన వేడుకల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న జీసీడీఓ అలివేలు మంగతాయారుకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు అభినందించారు. వెల్కమ్ టు N45 న్యూస్. అంతర్జాతీయ అనుసంధానంతో రోటరీ సేవలు విస్తృతం. రోటరీ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు. అంతర్జాతీయ రోటరీ సంస్థల సహాయంతో ప్రజలకు మరింత చేరువగా రోటరీ సేవలు విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని రోటరీ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. N45 న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఫ్లోరిడాలో జరిగిన అంతర్జాతీయ రోటరీ గవర్నర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 530 మంది వివిధ దేశాలకు చెందిన గవర్నర్ల సమావేశంలో భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, వస్త్రాలతో మన గవర్నర్లు పాల్గొని మన సాంప్రదాయ వంటలను కూడా వారికి పరిచయం చేయడంతో మన దుస్తులు ధరించి
మన ఆహారాన్ని స్వీకరించి ఎంతో ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. వివిధ దేశాల పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మన భాగస్వామ్యాన్ని కూడా అందించామని తెలిపారు. రాష్ట్రంలో మనం చేపట్టే సేవలను వివరించి వాటిని విస్తృతపరిచేందుకు కావలసిన వనరులను గ్లోబల్ గ్రాంట్ కింద కోరుతూ ఒక వైద్యునిగా, రోటరీ గవర్నర్గా వ్యక్తిగతంగా 15 లక్షలు, రోటరీ నుంచి మరో 15 లక్షలు, మొత్తం 40 లక్షలు అందించామని, తద్వారా విజయనగరం రోటరీ బ్లడ్ బ్యాంక్ అవసరమైన సాంకేతికత, విజన్ చెకింగ్ సెంటర్ ద్వారా ఉచిత కాలరాక్ట్ తదితర వైద్య సేవలు అందించేందుకు 30,000 నుంచి $4 లక్షల గ్రాంట్ కోరామని తెలిపారు. ఈ ఏడాది ఈ 2 ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూలత కలిగిందని అన్నారు. గతంలో కొన్ని గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు, పారిశుధ్యం తదితర అవసరాలను తీర్చిదిద్దగలిగామన్నారు. అయితే ఫ్లోరిడా సమావేశం ఒక అనుభూతిని మిగిల్చడమే కాకుండా పరస్పర అవగాహనను పొందిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్. నా పేరు డాక్టర్ వెంకటేశ్వరరావు. బేసిక్గా నేను పీడియాట్రిషియన్ని, చైల్డ్ స్పెషలిస్ట్ని ఫ్రమ్ ది రోటరీ క్లబ్ విజయనగరం, వెంకట పద్మ హాస్పిటల్ నుంచి. రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్లాండో మా యొక్క ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్కి జనవరి 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా మనకి యాక్టివిటీస్ అన్నీ మనం దానికి యాక్చువల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాం. దాన్నేమో రోటరీ ఇంటర్నేషనల్ అసెంబ్లీ అంటారు. మీకు ఈజీగా అర్థం అవడానికి ఏంటంటే, మీ ఇండియా అండ్ శ్రీలంక కలుపుకొని 44 మంది గవర్నర్లు ఉంటే, అలా త్రూఅవుట్ ద వరల్డ్లో ఉన్న 200 కంట్రీస్లో 530 గవర్నర్స్ ఉంటారు. అంటే నా బ్యాచ్మేట్స్ ఉంటారు. అందరికీ కలిపి ఒక కామన్ ప్లేస్ అనేది ఆర్లాండో, ఫ్లోరిడా స్టేట్లో మాకు అందరికీ కూడా ఇక ఇంటర్నేషనల్ అసెంబ్లీ జరిగింది. ఇంటర్నేషనల్ అసెంబ్లీలో లైఫ్లో ఫస్ట్ టైం మనం 530 మా బ్యాచ్మేట్స్ అందరినీ డిఫరెంట్ కంట్రీస్ అందరినీ కూడా కలవడమే కాకుండా వాళ్ళతో మనం మా యొక్క ప్రాజెక్ట్స్ గురించి మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. మాకు జనరల్గా సెషన్స్ ఎలా ఉంటాయంటే, మార్నింగ్ జనరల్ సెషన్స్ ఉంటాయి. అందరికి 530 గవర్నర్స్కి కలిపి కామన్గా టాపిక్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి అంతా కూడానేమో బ్రేక్అవుట్ సెషన్స్ అంటారు. దీంట్లో ప్రతి ఒక్క బ్రేక్అవుట్ సెషన్కి ఒక 20 మంది గవర్నర్స్ త్రూఅవుట్ ద వరల్డ్లో ఉన్న మళ్ళీ ఇంకోసారి బ్రేక్అవుట్ సెషన్ మనకు కలవకుండా, అందుకని ముందే మేము వెళ్ళేటప్పటికే నాతో పాటు ఎవరెవరు వస్తారో అన్నది ఒక చార్ట్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సంచిత్ మనందరూ ఫస్ట్ టైం మనందరూ కలుస్తాము. కలిసినప్పుడేమో మా యొక్క విజిటింగ్ కార్డ్స్ వాళ్ళ యొక్క బిజినెస్ కార్డ్స్ మనం తీసుకుంటాము. వాళ్ళతోటి మన ఇండియాలో మనం ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నాము, వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, వాళ్ళ కంట్రీలో కాకుండా ఇంకేమైనా కంట్రీకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నిటి గురించి మన పరిజ్ఞానం పెంచుకోవడానికి మాట్లాడుకుంటాము. మనకి ఎప్పుడు కూడా ఇండియాలో ఉన్న నీడ్స్ అమెరికాలో ఉండవు, అమెరికాలో ఉన్న నీడ్ ఏమో ఇంకో కంట్రీలో ఉండదు. అంచేత మన నీడ్స్ ఏంటనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాళ్ళ నీడ్స్ ఏంటని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫ్యూచర్లో మనం రోటరీ ఇంటర్నేషనల్ గ్రాంట్స్ ఏమైనా చేయాలనుకుంటే మాకు కంపల్సరీగా ఇంటర్నేషనల్ పార్ట్నర్ కావాలి. కాబట్టి అక్కడ మా బ్యాచ్మేట్స్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్తో వాళ్ళతో కొంచెం అసోసియేట్ అవుతాము. అసోసియేట్ అయ్యి మనం మన భారతదేశానికి ఏ రకమైన అవసరాలు ఉన్నాయి, అలా ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏవైనా అవసరాలు ఉన్నాయి అన్న దాని గురించి వాళ్ళతో డిస్కస్ చేసి, వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో కలిపి మన ప్రాజెక్టు మనము మన ఆంధ్రప్రదేశ్లో చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా సరే కనీసం $30,000 నుంచి $4 లక్షల వరకు కూడా మనం చేయొచ్చు US డాలర్స్తో. అంచేది ఏమవుతుందంటే, మన ప్రాజెక్ట్స్ మనం ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్ని ఐడెంటిఫై చేయడము, ఇద్దరం కలిపి రోటరీ ఇంటర్నేషనల్కి అప్లై చేయడము, దాన్ని గ్లోబల్ గ్రాంట్ అప్లికేషన్ అంటారు. దాని ద్వారా మన ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం. ఇప్పటికీ మన విజయనగరంలో రోటరీ క్లబ్ నాపరవిల్లి US వాళ్ళతోటి మనం ఒక 15 సంవత్సరాల క్రితము దుప్పాడ విలేజ్లో అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ చేసాము. అలాగే శానిటేషన్లో అక్కడ ఫిమేల్స్కి మేల్స్కి టాయిలెట్స్ కట్టాము. అలాగే రీసెంట్గా 2017 సంవత్సరంలో మనము ఒక నియర్లీ 40 RO వాటర్ ప్లాంట్స్ విజయనగరం పరిఫెరీ ఏరియాలోనే కాకుండా రూరల్ ఏరియాస్, ఈవెన్ శ్రీకాకుళం ఉద్దానం ఏరియాలో కూడా మనం ప్లాంట్స్ ఇవ్వడం మనం జరిగింది. ఇప్పుడు ఇంకో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఏంటంటే, మనం చేసిన గ్లోబల్ గ్రాంట్
ప్రెజెంట్ మనం ఏదైతే మనకు రోటరీ బ్లడ్ బ్యాంక్ విజయనగరంలో ఉన్నదో ఆ రోటరీ బ్లడ్ బ్యాంక్ అనుసంధానంగా ఆ, ఒక బ్లడ్ డొనేషన్ వ్యాన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. అలాగే రోటరీ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ దాంట్లో భాగంగా మనం విజన్ మనం చెక్ చేసుకోవడానికి కూడా వ్యాన్ ఒకటి మనం మంచిగా ప్లాన్ చేస్తున్నాం. హై ఎండ్ వ్యాన్స్ అవి ప్రతి పెరిఫెరీ ఏరియాకి వెళ్తాయి. దాంట్లోనేమో అక్కడ మనం బ్లడ్ కలెక్ట్ చేయడానికి కూడా లోపల ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే విజన్ వ్యాన్లో అక్కడ పెరిఫెరీకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది క్యాటరాక్ట్ ఉన్నది, ఎంతమందికి విజన్ తక్కువ ఉన్నది, వాళ్ళకి ఏ విధమైన మనం చేయగలుగుతాము, దాంట్లో ఎంతమంది క్యాటరాక్ట్ ఆపరేషన్స్ మనం ఉచితంగా చేయగలుగుతాం. ఆ ఉద్దేశంతో మనం రోటరీ వ్యాన్ కూడా మనం ప్రపోజ్ చేస్తున్నాం అనమాట. ఇలాంటివన్నీ ప్రాజెక్ట్స్ మనకి ఉన్నాయి. ఇంటర్నేషనల్ అసెంబ్లీ అన్నది లైఫ్లో ప్రతి గవర్నర్కి ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకోసం అంటే లైఫ్లో అంతమంది 530 మంది గవర్నర్స్ని 200 కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళని లైఫ్లో ఎప్పుడైనా కలవడానికి కూడా అవకాశం లేదు. ఫస్ట్ టైం రోటరీ ఇంటర్నేషనల్ మాకు అవకాశం కల్పించింది. అలాగే వాళ్ళ కల్చర్, దాన్ని రోటరీ వరల్డ్ కల్చర్ అంటాము. దాంట్లో మన ఇండియాలో మనం ఏది విధంగా అయినా మనం 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 డ్రెస్ కోడ్ ఉంటుంది, వాళ్ళు ఏ డ్రెస్ కోడ్తో ఉంటారు. ఇట్లాంటివన్నీ మనకి వాళ్ళ యొక్క కల్చర్, మన యొక్క కల్చర్ని ఎక్స్చేంజ్ చేస్తాం. మనం ప్రతిసారి కూడా సోవెనిర్స్ పట్టుకెళ్తాం అనమాట. మన ఇండియాలో మన కట్టు బొట్టు మనకి ప్రాధాన్యత మన ఇండియాలో, మన కల్చర్లో. అలా వాళ్ళకి ఆ బొట్టు అంటే చాలా ఇష్టపడతారు, మన కట్టు అంటే చాలా ఇష్టపడతారు. అందుకని చాలామంది ఇంటర్నేషనల్గా ఉన్న అమెరికన్స్ కానీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో కూడా మన వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళిన చీరలు కూడా వాళ్ళు కట్టుకొని వాళ్ళు చాలా ఆనందించారు. అలాగే మనం ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిన ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళు ఇష్టపడతారు. అది ఒక కల్చరల్ ఎక్స్చేంజ్. దీని మూలంగా ఏమవుతుందంటే రిలేషన్షిప్ బిల్ట్ అవుతుంది. మనం ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ మా బ్యాచ్మేట్ ఉంటారు కాబట్టి ఆ కంట్రీలో మనం ఏదైనా ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.